మెగా డిఎస్సిపై సిబిఐ దర్యాప్తు చేపట్టాలి. వైఎస్ఆర్సీపీ దొరబాబు. పెద్దాపురంలో గోడ పత్రికల ఆవిష్కరణ. మెగా డిఎస్సిపై తక్షణమే సిబిఐ దర్యాప్తు చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం ఇన్ఛార్జ్ దౌలూరు దొరబాబు డిమాండ్ చేశారు. సామలకోట పార్టీ కార్యాలయంలో డిఎస్సిపై దర్యాప్తు చేయాలని కోరుతూ రూపకల్పన చేసిన గోడ పత్రికలను దొరబాబు ఆవిష్కరించారు. సోమవారం సామలకోట టౌన్ హాల్లో ముందుగా పార్టీ ముఖ్య నేతల సమావేశాన్ని నిర్వహించి నిరుద్యోగ భృతి కల్పించాలని, డిఎస్సిపై సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆందోళన చేపడుతున్నట్లు దొరబాబు వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలు నెక్కండి సాయి ప్రసాద్, జాన్ మోజేష్, ఆవాల లక్ష్మీనారాయణ, సిపేని సురేష్, పాగా సురేష్ కుమార్, ఇరుసుమళ్ళ సాయి సత్యనారాయణ, చిట్టిమారి శ్రీనివాసరావు, సామలకోట రూరల్ అధ్యక్షులు తలారి దొరబాబు, నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాజీ కౌన్సిలర్ కుసుమా చంటిబాబు కూడా పాల్గొన్నారు. ఆగస్టు 6 నుండి ప్రత్యక్ష ఆందోళన చేపడుతున్నట్లు ఈ సందర్భంగా హెచ్చరించారు. పాలిక చంటిబాబు, నేతల హరిబాబు తదితర నేతలు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఈ కూటమి ప్రభుత్వంలో జరిగినటువంటి డిఎస్సి నియామకాలలో జరిగినటువంటి అక్రమాలకి వ్యతిరేకంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మేధావులతో ఈరోజు టౌన్ హాల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో అర్హులైనటువంటి వారికి నియామకాలు ఇవ్వకుండా వాళ్ళ బంధువులకి, వాళ్ళ పార్టీ కార్యకర్తలకి ఎటువంటి సర్టిఫికెట్లు లేకపోయినా ఈరోజు డిఎస్సిలో చాలా నియామకాలు జరిగాయి. ఆ నియామకాలకు వ్యతిరేకంగా మేము న్యాయ పోరాటం చేస్తూ ఉన్నాం. అలాగే వెంటనే ఈ విషయాన్ని సిబిఐ కోర్టు ద్వారా విచారణ జరగాలని, అలాగే దీనికి కారకులైనటువంటి విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ గారిని వెంటనే రాజీనామా చేయాలని, అలాగే గత కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం వాళ్ళకి ప్రతి నెలకి కూడా నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఎటువంటి వృత్తి ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళందరికీ గత 3 నెలల నుంచి 3 సంవత్సరాల నుంచి ఇవ్వాల్సింది ఇచ్చి వాటిని కూడా వెంటనే తొందరగా విడుదల చేయాలని, అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా ఇప్పటి వరకు ఏ విద్యార్థిని కూడా న్యాయం జరగడం లేదు. వాళ్ళందరికీ కూడా వెంటనే ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్తో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 6, 7, 8 తేదీల్లో 6వ తారీఖున పెద్దాపురంలో, 7ని సామలకోట టౌన్లో, 8ని పెద్దాపురం మండలం దిగులు సెంటర్లో కూడా రిలే నిరాదరణ చేసి